జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఎన్డీఏ పాలిత రాష్ట్రమైనటువంటి బీహార్ రాష్ట్రంలో దగ్గరలోనే అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి అయితే ఈ ఎన్నికలపైన మరొక సంచలన సర్వే అయితే వెలుగు లేకొచ్చింది సరే ఆ సర్వే ఎవరు చేశారు అక్కడ ఎటువంటి రిజల్ట్ వచ్చింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన అయితే సాగిస్తుంది నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నాడు దీంతో అంతకు ముందు కన్నా ఇప్పుడు బీహార్లో పరిస్థితులు కొంచెం పర్వాలేదు అనిపిస్తున్నాయి ఇకపోతే ఈ సంవత్సరం అక్టోబర్లో ఈ బీహార్లో ఎన్నికలు అయితే జరగాల్సి ఉండాలి ఈ ఎన్నికల సందర్భంగా రుద్రా రీసెర్చ్ అనే సంస్థ ఒక సంచలన సర్వేని అయితే నిర్వహించింది ఈ రుద్రా రీసెర్చ్ సంస్థ ఆషామాషి సంస్థ కాదు ఖచ్చితత్వంతో ఈ సంస్థ సర్వేలు అయితే చేస్తా ఉంటది ఇంతకు ముందు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకు అనుకున్నన్ని సీట్లు రావని బీజేపీకు భారీగా సీట్లు తగ్గుతాయని చెప్పేసి ఈ రుద్రా రీసెర్చ్ సర్వే అయితే వెల్లడించింది కానీ ఎవరు కూడా ఈ సంస్థను నమ్మల కానీ ఫలితాలు మాత్రం ఈ సంస్థ చెప్పినట్టే వచ్చాయి ఇకపోతే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ రుద్రా రీసెర్చ్ 99% యాక్యురసీతో రిజల్ట్స్ అయితే చెప్పేసింది అప్పటి నుంచి ఈ రుద్రా రీసెర్చ్ పైన అందరు చూపులు పడినాయి అటువంటి ఈ రుద్రా రీసెర్చ్ ఇప్పుడు బీహార్లో అత్యంత సైంటిఫిక్ గా ఒక సర్వేని అయితే చేపట్టింది ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ గారి పనితీరు పైన బీహార్లో 56% మంది ప్రజలు సంతృప్తిగా ఉండారంట ఇకపోతే 12% ప్రజలు మధ్య రకంగా ఉండారంట అంటే న్యూట్రల్ గా ఉండారనమాట ఇక మిగిలిన 32% ప్రజలే వ్యతిరేకంగా ఉండారనమాట సరే ఇకపోతే ఇక నితీష్ కుమార్ విషయానికి వస్తే బీహార్లో నితీష్ కుమార్ పాలన పైన 42% మంది ప్రజలు సంతృప్తిగా ఉండారంట ఇకపోతే 18% ప్రజలు మధ్యస్థంగా ఉన్నారంట అంటే న్యూట్రల్ గా అనమాట ఇక నితీష్ కుమార్ పాలన పైన 40% మంది ప్రజలు వ్యతిరేకంగా ఉండారంట అయితే మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలకు మెజారిటీ బీహార్ ప్రజలు జై కొడతారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన రైల్వేలు రోడ్లు వంతెనలు మరియు ఇతర మౌలిక సదుపాయాలలో పెట్టుబడి అలాగే జల్ జీవన్ మిషన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఉజ్వల్ యోజన ప్రతి ఇంటికి విద్యుత్తు అలాగే ఆయుష్మాన్ యోజన వంటి పథకాల వల్ల బీహార్ ప్రజలు సంతృప్తితో ఉండారంట ఇక బీహార్లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే ఆర్జేడీ పార్టీకు ఏది లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు కదా లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళకు వచ్చేసి 28% ఓట్లు అలాగే భారతీయ జనతా పార్టీకు 25% ఓట్లు రానున్నట్టు ఈ సర్వే అయితే వెల్లడించింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు ఒక విషయం చెప్తా ఆర్జేడీ పార్టీకు 28% ఓట్లు వచ్చేది ఏంది అలాగే భారతీయ జనతా పార్టీకు 25% ఓట్లు వచ్చేది ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు ఇక్కడ విషయం ఏంటంటే ఆర్జేడీ పార్టీ దాదాపుగా 180 స్థానాల్లో పోటీ చేస్తా ఉంటే బీజేపీ కేవలం 120 స్థానాల్లో మాత్రమే పోటీ చేయనున్నది అందుకే ఈ వ్యత్యాసం మిగిలిన స్థానాలలో ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలు పోటీ చేయనున్నాయన్నమాట అందుకే బీజేపీ ఓట్ షేర్ అయితే తగ్గింది అంతేగాని ఒళ్ళెం తోపులని కాదు అర్థమైందా ఇకపోతే నితీష్ కుమార్ పార్టీ అనేటువంటి జేడీయూకు 16% ఓట్లు రానుండగా కాంగ్రెస్ పార్టీకు 7% ఓట్లు మాత్రమే రానున్నాయి మళ్ళా అంట వీళ్ళు కేంద్రంలో అధికారం లేకొచ్చారంట మా 56 ఏళ్ల యువనేత వచ్చేసి ప్రధానమంత్రి అవుతాడంట ఈయన వచ్చేసి మోడీ గారి కంటే పెద్దగా విజన్ ఉండే నాయకుడు అంట ఈయన గారు 7% ఓట్లు మళ్ళా వచ్చేది నిజంగా చెప్తున్నా ఈ ప్రాంతీయ పార్టీల సపోర్ట్తో ఈ కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రం ఎలనిస్తుంది కానీ ఈ ప్రాంతీయ పార్టీల సపోర్ట్ లేకపోతే అసలు కనుమరుగైపోయింది ఈ పార్టీకే కాంగ్రెస్ పార్టీ ఎట్నో ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కానీ లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీకి అంత సీనే ఉండదు ఏదున్నా కూడా వాస్తవంగా మాట్లాడుకోవాలా అంతేనా కాదా సరే ఇక మిగిలిన ఓట్లను ఇతర పార్టీలు అయితే పంచుకోనున్నాయి మొత్తంగా బీహార్లో ఎన్డీఏ కూటమికి 46% ఓట్ షేర్ రానుండగా ఇక ఇండి కూటమికి 37% ఓట్ షేర్ అయితే రానున్నదనమాట అంటే ఈ రెండు కూటముల మధ్యన వ్యత్యాసం 9% దాకా ఉండాలి అంటే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా విజయం సాధించబోతుందనేసి ఈ రుద్రా రీసెర్చ్ సంస్థ విస్పష్టంగా తెలియజేసింది అది విషయం ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను సరే మీరేమనుకుంటున్నారు బీహార్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మీ మైండ్లో ఏదో ఒకటి ఉంటుంది కదా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్